నమస్తే అండి, అందరికీ నమస్తే. మనము స్వాధ్యాయంలో భాగంగా వర్తమాని భవ చదువుకుంటున్నాం. దీని యొక్క టోల్గా రాశారు. మీరు ప్రకృతి 888 ఛానల్ నంబర్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ ఏంటి అంటే అంతర్శరీరము, మన ఇన్నర్ బాడీ గురించి చెప్తున్నాను అనమాట. ఉనికే మీ లోతైన తత్వం. తత్వం అంటే వైబ్రేషన్ ఆఫ్ బాడీ అన్నమాట. మన బాడీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న బాడీని తత్వం అంటారనమాట. అంటే నా బాడీ తత్వం అదే, ఆ శరీర తత్వం అదే అంటాం కదా, అదనమాట. కాకపోతే అందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది కాదు. బట్ మన పాజిటివ్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఉనికే మీ లోతైన తత్వం అని చెప్తున్నారు. ఇక్కడ ప్రశ్న: ఇంతకుముందు మీరు శరీరంలో నివసించడం లేదా లోపలికి లోతుగా పాతుకుపోవడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. దానికి అర్థం ఏమిటో వివరించగలరా? జవాబు: ఉనికి అనే రాజ్యానికి ప్రవేశ మార్గంగా శరీరం తయారవ్వగలదు. మనం ఇప్పుడు అందులోకి మరింత లోతుగా వెళ్దాం. ప్రశ్న: ఉనికి అని మీరు అంటున్న దాని గురించి ఇప్పటికీ నాకు పూర్తిగా అర్థమైనట్లు లేదు. జవాబు: నీళ్ళు అంటే ఏమిటి? అదేమిటో నాకు అర్థం కావడం లేదు. చేపకు మానవ మనస్సే కనుక ఉంటే అది ఎలాగే అంటుంది. దయచేసి ఉనికికి అర్థం చేసుకునే ప్రయత్నం ఆపండి. ఇప్పటికే మీరు ఉనికి యొక్క విశిష్టమైన క్షణ దర్శనాలు కలిగాయి. కానీ మనస్సు ఎప్పుడూ కూడా దాన్ని ఒక చిన్న పెట్టెలో కనిచి పేరు పెట్టే ప్రయత్నంలో ఉంటుంది. దానికి పేరు పెట్టడానికి వీలు పడదు. అది జ్ఞాన పదార్థంగా మారలేదు. ఉనికిలో చూసేది, చూడబడేది ఒకటిగా మునిగి ఉంటాయి. నామరూపాలకి మించి ఉన్న, ఎల్లప్పుడూ ప్రస్తుతమై ఉన్న నేను ఉన్నాను అనే భావనగా ఉనికిని అనుభవించవచ్చు. నేను ఉన్నాను అనేది తెలుసుకొని అనుభవించి స్థిరంగా ఆ స్థితిలో లోతుగా పాతుకుపోవడమే జ్ఞానం. ఈ సత్యమే మిమ్మల్ని విముక్తి చేస్తుంది అని జీసస్ చెప్పారు. దేని నుంచి విముక్తి? జవాబు: నేను అంటే నా భౌతిక శరీరము, మనస్సు అంతే. అంతకన్నా ఎక్కువ కాదనే భ్రాంతి నుంచి విముక్తి. బుద్ధుడు చెప్పినట్లు ఈ నేనును తప్పని స్థితి అయిన భయం అనే అనేకమైన మారు రూపాల నుంచి విముక్తి. ఈ అశాశ్వతమైన హాని పొందదగిన రూపంతో మీ స్వీయ తత్వాన్ని విడుదల చేసుకునేందుకు భయమే మీ నిత్య పీడనం. భ్రమపూరితమైన చైతన్య తత్వం మీ ఆలోచనలను, వాక్కులను, చేతలను పాలించడం ఆపినప్పుడే మీరు అచేతనంగా మీ పైన, ఇతరులపైన విధించే దుఃఖమైన పాపం నుంచి విముక్తి పొందుతారు. పదాల వెలుపలకు చూడండి. ప్రశ్న: పాపం అన్న పదం నాకు ఇష్టం లేదు. అది నన్ను తీర్పు చెప్పి అపరాధిగా తేల్చినట్లుగా ఉంటుంది. జవాబు: నేను అర్థం చేసుకోగలను. శతాబ్దాలుగా పాపం వంటి పదాలను చుట్టూ ఎన్నో తప్పుడు యోచనలు, వివరణలు, అజ్ఞానము, అపార్థము, మరి అదుపు చేయాలనే కోరిక మొదలుకొని పోగయ్యాయి. కానీ ఆవశ్యకమైన సత్యం అంతర్భాగాన్ని కలిగి ఉన్నది. మీరు అటువంటి వివరణల వెలుపలికి చూడలేకపోతే, ఆ పదం సూచించే యథార్థాన్ని గ్రహించలేకపోతే దాన్ని ఉపయోగించవద్దు. పదాల స్థాయికి అంటుకుపోవద్దు. అది సంక్లిష్టమైనది. ఒక చిహ్నపు స్తంభంలాగా పదం దాన్ని మించిన దాన్ని సూచిస్తుంది. తేనె అనే పదం తేనె కాదు. మీరు తేనె గురించి చదివి దాని మీద ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడవచ్చు. కానీ దాన్ని రుచి చూసేంత వరకు అదేమిటో నిజంగా మీకు తెలియదు. దాన్ని రుచి చూశాక ఆ పదం మీకు అంత ముఖ్యం అనిపించదు. ఇక దానితో మీరు అంటుకుపోరు. అదేవిధంగా మీ జీవిత కాలం అంతా భగవంతుని గురించి మాట్లాడి ఆలోచించినంత మాత్రాన మీరు ఆ పదం సూచించే యథార్థాన్ని క్షణకాలమైనా చూసి తెలుసుకున్నారని అర్థమా? వాస్తవానికి అది ఒక మానసిక ప్రతిమకు లేదా ఒక చిహ్న స్తంభానికి అదే పనిగా హత్తుకుపోవడం కన్నా మరేమీ లేదు. దీనికి వ్యతిరేకంగా కూడా జరగవచ్చు. ఏ కారణంగానో మీరు తేనె అనే పదాన్ని ఇష్టపడకపోతే దాన్ని రుచి చూసేందుకు ఇది అడ్డుపడవచ్చు.
దేవుడు అనే పదం అంటే మీకు బలమైన అయిష్టత ఉంటే మీరు కేవలం ఆ పదాన్నే కాకుండా అది సూచించే వాస్తవాన్ని కూడా ఒప్పుకోరు. ఇది అతుక్కుపోవడానికి వ్యతిరేక రూపం. ఆ యథార్థాన్ని అనుభవించే సంభవంతో మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటారు. అయినా ఇదంతా కూడా మీరు మీ మనస్సులో నికరంగా పోల్చుకోవడంలో దానితో అనుసంధానించబడుతూ ఉంటుంది. కనుక ఈ పదం మీకు ఇక పని చేయకపోతే దాన్ని వదిలేసి ఆ స్థానంలో పనిచేసే దాన్ని పెట్టండి. పాపం అనే పదం నచ్చకపోతే చైతన్య రాహిత్యం అనో లేక వెర్రితనమో అనో పిలవండి. అది ఎంతో కాలంగా మీకు దుర్వినియోగపడుతున్న పాపం వంటి పదం కన్నా వెలుపలి వాస్తవమైన సత్యానికి మిమ్మల్ని దగ్గర చేసి అపరాధ భావాన్ని తొలగిస్తుంది. ప్రశ్న: ఆ పదాలు కూడా నాకు ఇష్టం లేదు. నాలో ఏదో తప్పుందని అవి చెబుతున్నాయి. నేను మీతో ఎంచబడుతున్నాను. జవాబు: నిజమే, మీలో ఏదో తప్పు ఉంది. పైగా మీరు ఎంచబడట్లేదు. మిమ్మల్ని మాత్రమే వ్యక్తిగతంగా నేను తప్పు పట్టట్లేదు. కానీ 20వ శతాబ్దంలోనే 100 కోట్లకు పైగా తమ సొంత జాతి వ్యక్తులను చంపుకున్న మానవజాతికి చెందరా మీరు? ప్రశ్న: అంటే సహవాసం చేత అపరాధమనా? జవాబు: అపరాధమన్న ప్రశ్నే కాదు. కానీ మీరు అహంకారపు మనస్సు చేత కొనసాగించబడుతున్నంత వరకు సామూహిక పిచ్చిలో భాగస్తులే. బహుశా అహంకారపు మనస్సు యొక్క అధికార స్థితిలో మానవ పరిస్థితిని అంత లోతుగా మీరు చూసినట్లు లేరు. కళ్ళు తెరిచి అంతటా వ్యాపించిన భయాన్ని, నిరాశను, అత్యాశను, హింసను చూడండి. మానవులు ఊహాతీతమైన రీతిలో తమకు తాము ఒకరిపై ఒకరికి కాకుండా ఈ గ్రహంపై ఉన్న జీవరాశులన్నింటిపై విధిస్తున్న అతి దుష్టమైన క్రూరత్వాన్ని, విషాదాన్ని చూడండి. మీరు నిందించనవసరం లేదు. కేవలం గమనించండి. అదే పాపము, అదే పిచ్చితనము, అదే చైతన్య రాహిత్యము. అన్నింటికన్నా ముందు మీ మనస్సును గమనించడం నేర్చుకోండి. అది వెర్రితనపు మూలానికై అన్నింటికన్నా ముందు మీ మనస్సును గమనించడం మరవవద్దు. వెర్రితనపు మూలానికై అక్కడ మనస్సులో మీరు దానిని వెతకండి. మీ అదృశ్యమైన అవినాశనమైన యథార్థాన్ని కనుగొనడం జరుగుతుంది. మన భౌతిక రూపాలతో పోల్చుకోవడం భ్రమలోని భాగం. మీ అదృశ్యమైన అవినాశనమైన యథార్థాన్ని కనుగొనడం. ప్రశ్న: మన భౌతిక రూపాలతో పోల్చుకోవడం భ్రమలోని భాగం అని మీరు అన్నారు కదా. మరి భౌతిక రూపమైన ఈ శరీరం ఉనికి యొక్క ప్రత్యక్ష గ్రహింపు ఎలా తెలుస్తుంది? జవాబు: మీరు చూడగలుగుతున్న, స్పర్శించగలుగుతున్న శరీరం మిమ్మల్ని ఉనికి దగ్గరకు తీసుకువెళ్ళలేదు. ఆ కనిపించే స్పర్శయుతమైన శరీరం కేవలం ఒక లోతైన వాస్తవపు పరిమితమైన వక్రీకరించిన గ్రాహ్యత, బాహ్య పెంకు మాత్రమే. ఉనికితో సంబంధితమైన మీ సహజ స్థితిలో ఈ లోతైన వాస్తవం ప్రతి క్షణము అదృశ్య అంతర్శరీరంగా మీలోని చైతన్యమిచ్చే వర్తమానం అనుభవించబడుతుంది. కనుక శరీరంలో నివసించడం అంటే శరీరాన్ని లోపల నుంచి అనుభూతి చెందడం, శరీరంలోని జీవాన్ని భావించి తద్వారా మీరు బాహ్య రూపాన్ని మించిన వారని తెలుసుకోగలుగుతారు. కానీ అది మరింత లోతైన, గొప్ప, నిశ్చలమైన, ప్రశాంతమైన రాజ్యంలోకి, శక్తివంతమైన ప్రకంపన జీవంలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళే అంతర్ప్రయాణానికి కేవలం ఆరంభం మాత్రమే. మొదట్లో కేవలం మీకు దాని యొక్క దాటిపోయే క్షణ దర్శనాలు కలగవచ్చు. కానీ వాటి ద్వారా మీరు ఒక అన్యమైన విశ్వంలో కొంతకాలం చావు పుట్టుక మధ్య వేలాడుతూ అనుమతించబడిన పరిమిత సుఖాల వెంబడి దుఃఖాలను, చివరగా చావును అనుభవిస్తున్న ఒక అర్ధరహితమైన మచ్చతొనక కాదని గ్రహించడం మొదలు పెడతారు. మీ బాహ్య రూపం అడుగున మీ అత్యంత విశాలమైన, కొలవలేని పవిత్రమైన దానితో సంబంధమై ఉన్నారు. దాన్ని ఊహించలేము, మాటల్లో వర్ణించలేము. అయినా దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఏదో చెప్పి మిమ్మల్ని నమ్మించడానికి
నేను దాని గురించి మాట్లాడడం లేదు, కానీ మీకు మీరే దాన్ని ఎలా తెలుసుకోగలరో చూపించడానికి ఈ పని చేస్తున్నాను. మీ ధ్యాసనంతా మీ మనసు తీసుకున్నంత వరకు మీరు మీ ఉనికితో వేర్పడిపోతారు. ఇది జరిగినప్పుడు ఇది చాలామందికి నిరంతరం జరుగుతుంది. మీరు మీ శరీరంలో ఉండరు. మీ చైతన్యాన్ని అంతటినీ మనస్సు పీల్చుకొని దాన్ని మానసిక పదార్థంగా మారుస్తుంది. ఆలోచనలను మీరు ఆపలేరు. బలవంతమైన ఆలోచన ఒక సామూహిక వ్యాధి అయ్యింది. మీరు ఫలానా అనే ఆలోచన మీ పూర్తి భావాన్నంతా ఇంకి మనస్సు యొక్క శూన్య చర్య నుంచి పుడుతుంది. ఉనికిలో స్థిరమైన లేని మీ పోలిక అడుగునున్న ప్రబలమైన భయాన్ని సృష్టించే హాని పొందదగిన నిత్యావసర మానసిక నిర్మాణంగా మారుతుంది. అప్పుడు మీ జీవితం నుంచి నిజానికి కావలసిన ఒకే ఒకటి కోల్పోవడం జరుగుతుంది. అది మీ లోతైన ప్రత్యేగాత్మని తెలుపడం, మీ అదృశ్యమైన అవినాశనమైన యథార్థాన్ని గ్రహించడం. ఉనికిని తెలుసుకోవడానికి మీరు మనసు నుంచి చైతన్యాన్ని స్వాధీనపరచుకోవాలి. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న అతి ముఖ్యమైన చర్యల్లో ఇది ఒకటి. ఇంతకుముందు అవసరమైన బలవంతపు ఆలోచనల్లో దట్టంగా చిక్కుకుపోయిన చైతన్యాన్ని అది విడుదల చేస్తుంది. ఇలా చేయడానికి గల అమోఘమైన మార్గం ఆలోచనల నుంచి మీ ధ్యానాన్ని తీసివేసి శరీరంలోకి మరల్చడం. అప్పుడు మీరు భౌతిక శరీరానికి గ్రహించే దానికి జీవాన్నిచ్చే అదృశ్యమైన శక్తి క్షేత్రంగా ఉన్న ఉనికిని మొదటిసారి అనుభవిస్తారు. అంతఃశరీరంతో సంబంధం కలిగించుకోవడం. దయచేసి దీన్ని ఇప్పుడు ప్రయత్నించండి. కళ్ళు మూసుకోవడం ఈ సాధనకు సహాయపడవచ్చు. తర్వాత శరీరంలో ఉండడం సహజంగా సులువుగా అయితే దీని అవసరం ఇక ఉండదు. మీ ధ్యాసను శరీరంపై మరల్చండి. లోపల నుంచి దాన్ని అనుభవించండి. అది జీవించే ఉందా? మీ చేతుల్లో, వేళ్ళల్లో, కాళ్ళల్లో, పాదాలలో, కడుపులో, ఛాతీలో జీవం ఉందా? శరీరం అంతటా వ్యాపించి ప్రతి అంగానికి, ప్రతి కణానికి జీవాన్నిస్తున్న చమత్కారమైన శక్తి క్షేత్రాన్ని అనుభవిస్తున్నారా? కొన్ని క్షణాలు మీ శరీరంలోని అనుభూతిపైనే కేంద్రీకరించండి. దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టవద్దు. అనుభూతి చెందండి. మీరు దానిపై ఎంత ధ్యాస పెడితే ఆ అనుభూతి అంత స్పష్టంగా, బలంగా అవుతూ ఉంటుంది. శరీరంలోని ప్రతి కణం మరింత జీవంతో కనిపిస్తుంది. మీకు బలమైన దృష్టేంద్రియం ఉంటే మీ శరీరం కాంతివంతం అవుతున్నట్లు కనిపించవచ్చు. ఇటువంటి ప్రతిమలు తాత్కాలికంగా మీకు సహాయపడిన వాటికన్నా అనుభూతిపైనే మరింత ధ్యాస పెట్టండి. ఎంతో అందంగా, శక్తివంతంగా ఉన్న ఏ ప్రతిమైనా రూపంతో నిర్వచించబడుతుంది కనుక మరింత లోతుగా చొచ్చుకుపోయేందుకు ఆస్కారం తక్కువగా ఉంటుంది. మీ శరీరం యొక్క అనుభవం రూపరహితమైనది, అమితమైనది, అగాఢమైనది. మీరు ఎప్పుడూ కూడా దానిలోని మరింత లోతుగా వెళ్ళవచ్చు. ఆ స్థాయిలో అంతగా దాన్ని అనుభవించలేకపోతే మీరు అనుభూతి చెందుతున్న దానిపై ధ్యాస పెట్టండి. బహుశా ఈ చేతి వేళ్లలోనూ, పాదాల్లోనూ సన్నటి గిలిగింత ఉండవచ్చు. ఈ క్షణానికి అది సరిపోతుంది. ఆ అనుభూతిపైనే కేంద్రీకరించండి. మీ శరీరం జీవంలోకి వస్తుంది. తరువాత మనం మరింత సాధన చేద్దాం. ఇప్పుడు కళ్ళు తెరవండి. కానీ గది చుట్టూ చూస్తున్నప్పుడు కూడా మీ ధ్యాసలో కొంత శరీరంలోని శక్తి క్షేత్రంపై ఉంచండి. మీ రూపపు పోలిక, మీ సత్య ప్రకృతి యొక్క సారపు పోలికల మధ్యనే శరీరం ఉంటుంది. దాన్ని ఎప్పుడూ వీడవద్దు. శరీరం ద్వారా పరిణామము, మార్పు. ప్రశ్న: చాలా మతాలు శరీరాన్ని నిషేధించి పరిత్యజించాయి. ఆధ్యాత్మిక తృష్ణ గలవారు ఎప్పుడూ శరీరాన్ని ఆటంకంగా, మరి పాపంగా కూడా పరిగణిస్తుంటారు. ఎందుచేత? జవాబు: ఆధ్యాత్మిక తృష్ణ గలవారిలో అతి తక్కువ మంది మాత్రమే సత్యాన్ని కనుక్కోగలిగారు. ఎందుకని? జవాబు: శరీరపరంగా మానవులు జంతువులకు అతి సన్నిహితంగా ఉన్నారు. అన్ని శరీరాల మూలధర్మాలు సుఖము, దుఃఖము, శ్వాసించటము, తినడం, త్రాగడం, విసర్జించడం, నిద్రించటం,
సహవాసి కోసం వరవాడిలో వెతకడం, పిల్లలను ఉత్పత్తి చేయడం, ఇంకా జనన మరణాలు, మన భ్రమలోకి పడిపోయిన వార్త చాలా కాలం తర్వాత మానవులు హఠాత్తుగా జంతు శరీరం నుండి దానితో మేల్కొన్నారు. ఇది వాళ్ళకి ఎంతో ఇబ్బందికరంగా అనిపించింది. మూర్ఖుడిలా ప్రవర్తించకు, నువ్వు జంతువు కన్నా ఎక్కువేమీ కాదు. వాళ్ళ ముఖాల్లో ప్రతిబింబిస్తున్న సత్యం ఇది. కానీ ఈ సత్యం భరించలేనంత ఇబ్బందిగా ఉంది. వాళ్ళ నగ్నతలను చూసుకొని ఈవులు భయభ్రాంతులయ్యారు. వెంటనే వాళ్ళు జంతు ప్రకృతిని అచేతనంగానే నిరాకరించడం మొదలైంది. జన్మతః స్వాభావికమైన బుద్ధులు శక్తివంతమైన తమ వాళ్ళను వశపరుచుకొని తిరిగి పూర్తి అజ్ఞానంతో అచేతనంలోకి తీసుకుపోతాయనే బెంగ నిజంగా ఎంతో వాస్తవమైనది. కొన్ని శరీర భాగాలు వాటి ధర్మాలు, ముఖ్యంగా లైంగికత చుట్టూ సిగ్గు నిషేధాలు మొదలయ్యాయి. వాళ్ళలోని జంతు ప్రకృతిలో మైత్రిని కలిగి దాన్ని ఉండనిచ్చి ఆ కోణాన్ని కూడా ఆనందించగల చైతన్య స్థాయి అప్పటికి లేదు. అందులోకి లోతుగా వెళ్ళి అంతర్గతంగా దాగి ఉన్న దివ్యత్వము, భ్రమలోని యథార్థాన్ని కనుగొనడానికి సరిపడా శక్తి అప్పటికి వాళ్ళ చైతన్యపు కాంతిలో లేదు. కనుక వాళ్ళు చేయవలసింది చేశారు. వాళ్ళ శరీరంతో కూడుకొని ఉండకపోవడం మొదలుపెట్టారు. దాంతో వాళ్ళు తాము శరీరంలో ఉన్నట్లు కాకుండా శరీరం తమకు ఉన్నట్లుగా వాళ్ళని వాళ్ళు చూసుకున్నారు. మతాలు పుట్టాక ఈ కూడుకొని ఉండకపోవడం మరింతగా పెరిగి నువ్వు నీ శరీరానివి కావు అనే నమ్మకంగా మారింది. యుగాలుగా తూర్పు పడమరల్లో లెక్కలేనంతమంది శరీర నిరాకరణ ద్వారా భగవంతుడిని, ముక్తిని, నిర్వాణాన్ని పొందేందుకు ప్రయత్నించారు. తమ ఇంద్రియ సుఖాలను, ముఖ్యంగా శృంగారాన్ని త్యజించడం, ఉపవాసాలు, ఇంకా సన్యాసిగా తగిన సాధనలు రూపం తీసుకున్నాయి. వాళ్ళు శరీరాన్ని పాపంగా తలిచేవారు కనుక దానిని శుష్కింపజేసి బలహీనపరిచి దాన్ని శిక్షించేందుకు విపరీతమైన బాధకు గురి చేసేవారు. దీనినే క్రైస్తవ మతంలో శరీరంలోని మాంసాన్ని కుళ్ళించడం అంటారు. ఇతరులు మైమర్పు స్థితిలోకి శరీరం నుంచి బయటికి వెళ్ళే అనుభవాలను ఆశ్రయించి తద్వారా శరీరం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసేవారు. ఇప్పటికీ చాలామంది చేస్తారు. బుద్ధుడు కూడా శరీర నిరాకరణను, ఉపవాసాలు, ఇతర విపరీతమైన తాపస సాధనల ద్వారా 6 సంవత్సరాల పాటు సాధన చేశాడు. కానీ ఆ సాధనలన్నింటినీ వదిలే వరకు ఆయన నిర్వాణం పొందలేదు. యథార్థం ఏమిటంటే ఎప్పుడూ ఎవరూ కూడా తమ శరీరాన్ని నిరాకరించి సూక్ష్మ శరీర అనుభవాల ద్వారా నిర్వాణం పొందలేరు. అటువంటి అనుభవాలు ఆసక్తికరంగా ఉండి భౌతిక రూపం నుండి విముక్తి స్థితి యొక్క క్షణ దర్శనం మీకు కలిగించిన చివరకు పరిణామం అనే ముఖ్యమైన పని చోటు చేసుకునే శరీరంలోకి ఎప్పుడు తిరిగి రావాల్సిందే. పరిణామం లేక మార్పు శరీరం ద్వారా జరుగుతుందే తప్ప బయట కాదు. ఇందుకోసం నిజమైన గురువులు ఎప్పుడూ కూడా శరీరాన్ని ఎదిరించమని కానీ వదిలేయమని కానీ చెప్పలేదు. అయినా వారి మతానికి మూలమైన వారి అనుచరులు ఎప్పుడూ అది చేసేవారు. ప్రాచీన బోధనల్లో శరీరానికి సంబంధించిన కొన్ని తునకలు మాత్రమే బ్రతికి బయటపడ్డాయి. మీ శరీరం అంతా కూడా కాంతితో నిండుతుంది అని జీసస్ చెప్పిన సత్యం వివరంగా మరి పురాణ కథల్లోని దైవ నమ్మకంగా మిగిలింది. ఉదాహరణకు జీసస్ ఆయన శరీరాన్ని త్యజించకుండా దానితో ఒకటే స్వర్గానికి ఆరోహించారు. ఈ రోజుకి దాదాపు ఎవ్వరూ ఈ కథల్లోని గూఢార్థాన్ని అర్థం చేసుకోలేకపోయారు. నువ్వు నీ శరీరం కావనే నమ్మకం విశ్వవ్యాప్తంగా సమ్మతించబడి శరీర నిరాకరణకు, దాని నుంచి తప్పించుకునే యత్నాలకు దారితీసింది. ఈ విధంగా ఎంతోమంది ఆధ్యాత్మిక తృష్ణ గలవారు ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు అవరోధించబడి సత్యాన్ని కనుగొనలేకపోయారు. ప్రశ్న: శరీరపు ప్రాధాన్యతను గూర్చి ఉన్న బోధనలను వెతకడం సాధ్యమేనా? లేదా ఉన్న తునకల నుంచి వాటిని తిరిగి నిర్మించగలమా? జవాబు: అంత అవసరం లేదు. అన్ని ఆధ్యాత్మిక బోధనలు ఒకే మూలం నుంచి ఉద్భవించాయి. అలా చూస్తే కనుక ఎప్పుడూ కూడా ఒకే గురువు వివిధ రూపాల్లో
ప్రకటితమవుతూ ఉండేవాడు. నేనే ఆ గురువుని. అలాగే మీరు కూడా ఒకసారి లోపలికి మూలంలోకి ప్రవేశించడం మొదలయ్యాక అది గ్రహిస్తాము. అంతర్శరీరం మార్గము. అన్ని ఆధ్యాత్మిక బోధనలు ఒకే మూలం నుంచి ఉద్భవించిన ఒకసారి అవి మాటలుగా రాయబడిన తర్వాత ఆ పదాల సేకరణ తప్ప ఇంకేమీ కావు. మనం ఇంతగా ముందు చెప్పుకున్నట్లు పదం కేవలం ఒక గుర్తు స్తంభం. ఈ బోధనలన్నీ కూడా తిరిగి ఆ మూలానికి చేరే మార్గానికి గుర్తు స్తంభాలు. మొత్తానికి మనం ఇప్పుడు కూడా అంతర్ప్రయాణం చేస్తేనే ఏదైనా సాధించగలం అని చెప్తున్నారు అన్నమాట. మీ శరీరంలోని గూఢ సత్యాల గురించి ఇప్పటికే చెప్పాను, కానీ గురువులు చివరి బోధనలు తిరిగి ఒకసారి సూక్ష్మీకరిస్తాను. అంటే అక్కడ గుర్తు స్తంభం ఉంది. దయచేసి ఇది చదివేటప్పుడు లేక వినేటప్పుడు అంతర్శరీరాన్ని అనుభూతి చెందండి. మీ ఇన్నర్ బాడీని ఫీల్ అవ్వండి అని చెప్తున్నారన్నమాట. శరీరంపై దర్భోపన్యాసము. రోగానికి, ముసలితనానికి, చావుకి గురయ్యే మీరు తెలిసిన శరీరం అనే స్థూల నిర్మాణం వాస్తవమైనది కాదు. మనకు తెలిసిన శరీరం కాదు. అది మీరు కాదు. ఉనికితో సంబంధం కోల్పోయిన మనస్సు భిన్నత్వ భ్రాంతి నమ్మకానికి శరీరమైన సాక్ష్యాన్ని సృష్టించుకొని తన భయస్థితిని సమాధానపరుచుకుంటుంది. దానికున్న పరిధుల వలన జనన మరణాలకు అతీతమైన మీ యథార్థాన్ని అజ్ఞానంలో కప్పుతుంది. కానీ శరీరం నుంచి వెను తిరగవద్దు. ఎందుకంటే మనస్సు యొక్క భ్రమ పూరితమైన సృష్టిగా మీరు తెలుసుకున్న అశాశ్వతము, పరిమితము, చావులకు చిహ్నమైన శరీరం లోపలే మీ ప్రధానమైన నిత్య యథార్థపు తేజస్సు దాగి ఉంది. సత్య శోధనకే మీ ధ్యాసను ఎక్కడికో మరల్చవద్దు. అది మీ శరీరంలో తప్ప మరెక్కడా దొరకదు. శరీరానికి వ్యతిరేకంగా పోరాడవద్దు. అలా చేస్తే మీ వాస్తవానికి వ్యతిరేకంగా పోరాడినట్లే. మీరు మీ శరీరమే. మీరు చూసి స్పర్శించగల శరీరంలో విశదంగాని జీవమైన ఉనికికి ద్వారమైన అదృశ్య అంతర్శరీరం ఉంది. అంతర్శరీరం ద్వారానే పుట్టుకలేని, చావులేని, నిత్య ప్రస్తుతమైన విశదం కాని ఏకజీవంతో మీరు విడదీయలేని సంబంధం కలిగి ఉంటారు. అంతర్శరీరం ద్వారా మీరు ఎప్పటికీ భగవంతునిలో ఏకత్వంతో ఉంటారు. అంటే మనం ఏదైనా చెయ్యాలి ఆధ్యాత్మికంగా అంటే మన లోపలికి మనం వెళ్ళాలి. మన ఇన్నర్ జర్నీ మనం చేసి తీరాలి. మన ఇన్నర్ని మనం తెలుసుకోవాలి అని చెప్తున్నాను అన్నమాట. లోపలికి లోతుగా పాతుకుపోండి. అది తర్వాత టాపిక్. మీ అంతర శరీరంలో శాశ్వత సంబంధ స్థితిలో ఉండడమే మార్గం, మూలం. దాన్ని ఎప్పుడు కూడా ఎల్లవేళలా అనుభూతి చెందడం. ఇది జీవితాన్ని వేగంగా మారుస్తుంది, లోతుకు తీసుకెళ్తుంది. బొమ్మర్ స్విచ్ని తిప్పితే అధికంగా విద్యుత్ శక్తి ప్రవహించి కాంతి మరింత ప్రకాశవంతమైనట్లు మీ అంతర్శరీరంలోకి ఎంత చైతన్యాన్ని పంపిస్తే అంత అమితంగా దాని ప్రకంపన సామర్థ్యం, పౌనఃపున్యం పెరుగుతుంది. ఈ అధిక అత్యున్నత శక్తి స్థాయిలతో మిమ్మల్ని వ్యతిరేకత తాకలేదు. పైగా ఆ ఉన్నత పౌనఃపున్యానికి తగ్గట్లుగా కొత్త పరిస్థితులను మీరు ఆకర్షిస్తారు. వీలైనంత వరకు మీ ధ్యాసను శరీరంపై పెడితే మీరు ఈ క్షణానికే కట్టివేయబడతారు. మిమ్మల్ని మీరు బాహ్య ప్రపంచంలో పోగొట్టుకోరు. మిమ్మల్ని మీరు మీ మనస్సుతో పోగొట్టుకోరు. ఆలోచనలు, ఉద్వేగాలు, భయాలు, కోరికలు ఇంకా కొంతవరకు ఉన్నా అవి మిమ్మల్ని వశపరుచుకోలేవు. ఈ క్షణంలో మీ ధ్యాస ఎక్కడ ఉందో పరిశీలించండి. మీరు నన్ను వింటున్నారు, మరి ఈ పుస్తకంలోని పదాలను చదువుతున్నారు. అదే ధ్యాస లాంటి వాటి యొక్క కేంద్రం పైపైన మీ పరిసరాలు, మిగిలిన వాళ్ళు వంటివి కూడా ఎరుకలోనే ఉన్నారు. ఇంకా చూస్తే మీరు వింటున్న మరి చదువుతున్న దాని చుట్టూ కొంత మానసిక చర్య అంటే మానసిక భాషణ జరుగుతూ ఉండవచ్చు. అయితే మీ పూర్తి ధ్యాసను తీసుకోవలసిన అవసరం లేదు. అదే సమయంలో మీ అంతర్శరీరంతో చూడండి. మీ లోపలికి కొంత ధ్యాస మళ్లించండి. ధ్యాస మొత్తాన్ని బయటికి ప్రవహించేలా చేయొద్దు. మీ శరీరాన్ని అంతా ఒకే శక్తి క్షేత్రంగా లోపల నుంచి అనుభూతి చెందండి.
అది దాదాపుగా మీ పూర్తి శరీరంగా వింటున్నట్లు మరి చదువుతున్నట్లు ఉంటుంది. రానున్న రోజుల్లో వారాల్లో ఈ సాధన చేస్తూ ఉండండి. మీ ధ్యాసంతా మనస్సుకి బాహ్య ప్రపంచానికి ఇవ్వద్దు. మీరు చేస్తున్న పనిపై కేంద్రీకరించండి. కానీ అదే సమయంలో వీలు కలిగినప్పుడు మీ అంతర శరీరాన్ని కూడా భావించండి. అది లోపలికి పాతుకుపోయి స్థిరమవుతుంది. తద్వారా ఇది మీ చైతన్యపు స్థితిని, మీరు చేస్తున్న పని యొక్క నైపుణ్యాన్ని ఎలా మారుస్తుందో గమనించండి. మీరు ఎదురు చూసేటప్పుడు ఎక్కడ ఉన్నా సరే ఆ సమయాన్ని అంతర శరీర అనుభవానికి వినియోగించండి. ఈ విధంగా ట్రాఫిక్ జాములు, పెద్ద క్యూ లైన్లు చాలా ఆనందకరం అవుతాయి. మానసికంగా ఈ క్షణం నుంచి మిమ్మల్ని మీరు వెలుపల ఉంచుకునే కంటే శరీరంలోకి లోతుగా వెళ్తూ తద్వారా క్షణంలో ఇంకి మరింత లోతుగా వెళ్ళండి. అంతఃశరీరపు ఎరుక అనే కళ ఒక పూర్తి సరికొత్త జీవన విధానాన్ని వికసింపజేస్తుంది. ఉనికితో శాశ్వత సంబంధం గల స్థితి జీవితంలో మీకు ఇంతకు ముందు తెలియని లోతును చేరుస్తుంది. మీరు శరీరంలో లోతుగా స్థిరపడినప్పుడు మనస్సును గమనించడం ద్వారా వర్తమానంలో ఉండడం సులభం అవుతుంది. బాహ్యంగా ఏమి జరిగినా మిమ్మల్ని ఇక ఏది కదపలేదు. మీరు వర్తమానంలో ఉంటే తప్ప మీ శరీరంలో నివసించడం యొక్క ప్రముఖ దశ మనస్సుచే నడిపించడం కొనసాగుతుంది. చాలా కాలం కిందట మీరు నేర్చుకొని మీ తలలో నిక్షిప్తమై ఉన్న రచన అంటే మనస్సు నియంత్రణ కాలం. నియంత్రణ ఆలోచించడం, ఆలోచనలను, ప్రవర్తనను ఆజ్ఞాపిస్తుంది. మీరు దాని నుండి కొంతసేపు స్వేచ్ఛ పొందగలరేమో కానీ ఎక్కువ కాలం ఉండగలగడం అరుదే. ఇది ముఖ్యంగా ఏదైనా జరగకూడదు జరిగినప్పుడో, ఏ నష్టమో కలవరమో వచ్చినప్పుడో నిజమవుతుంది. మీ నియంత్రించబడిన ప్రతి చర్య ఇప్పుడు అప్రయత్నంగా ముందే చెప్పగలిగినట్లుగా ఉంటుంది. మనస్సుతో పోల్చుకునే చైతన్యపు స్థాయికి అడుగడుగునా ఉండే భయం మీ ప్రతిచర్యకు ఇంధనం అవుతుంది. కనుక ఎప్పుడైనా అటువంటి సవాలు వస్తే మీ శరీరమందలి అంతర్శక్తి క్షేత్రంపై కేంద్రీకరించడం అలవాటు చేసుకోండి. ఇది ఎక్కువ కాలం అవసరం లేదు, కేవలం కొన్ని క్షణాలు చాలు. కానీ ఈ సవాలు ఎదురైన క్షణాన్నే మీరు దీన్ని ఆచరించాలి. ఏమాత్రం వాయిదా వేసినా మీ నియంత్రించబడిన మానసిక ఉద్వేగపు ప్రతిచర్య ఉద్భవించి మిమ్మల్ని వశపరుచుకునేందుకు దోహదపడుతుంది. మీరు లోపలికి కేంద్రీకృతమై అంతర్ శరీరాన్ని అనుభూతి చెందినప్పుడు వెంటనే మనస్సు నుంచి చైతన్యాన్ని వెనక్కి లాగడం వలన స్థిరమై వర్తమానంలో ఉంటారు. ఆ పరిస్థితికి ఏదైనా ప్రతిస్పందన అవసరమైతే అది గాఢ స్థాయి నుంచి వస్తుంది. ఒక కొవ్వొత్తి వెలుగు కన్నా సూర్యతేజం అనంతమైన రెట్లు ఎక్కువగా ఉన్నట్లే ఈ ఉనికిలో మీ శరీరంలో మీ మనస్సు కంటే అనంతమైన విజ్ఞానం ఉంది. మీ అంతర్ శరీరంలో ఎరిక సంబంధం ఉన్నంత వరకు మీరు ఈ భూమిలో లోతుగా పాతుకుపోయిన చెట్టులా ఉంటారు. లేకపోతే చాలా లోతైన బలమైన పునాది ఉన్న భవంతిలా ఉంటారు. ఈ పోలికను జీసస్ తన నీతి కథల్లో చెప్పారు. ఇద్దరు వ్యక్తులు కట్టె నీళ్లను గురించి అనుకుని ఆ కథలను కూడా ప్రజలు అపార్థం చేసుకున్నారు. ఒకరు పునాది లేకుండా ఇసుకలో ఇంటిని నిర్మిస్తే అది వరదలకు కొట్టుకుని పోతుంది. ఇంకొకరు రాళ్ళు అందేటంత లోతుగా త్రవ్వి ఇంటిని నిర్మిస్తే అది ఏ వరదలకు చెక్కు చెదరకుండా ఉంటుంది అన్నదే ఈ కథ. సో ఇదండి ఈరోజు చెప్పింది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.